దేవా, కొత్తపల్లి గ్రామంలో మీకు గొప్ప రక్షణ కార్యాలు చేయండి. దేవా, దయ చూపించండి. ప్రభా, ఇక్కడ సువార్త చెప్తుండగా సహాయం చేయండి. దేవా, కరుణించండి. దేవా, కృప చూపించండి. ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన రక్షణ వాక్యాలు, పాపక్షమాపణ వాక్యాలు అనుగ్రహించండి. వారికి శాంతి, సమాధానం, స్వస్థత, ఆరోగ్యం, దేవుని తలంపు, దేవుని యొక్క ఆలోచనలు దయచేయండి. సాతాను నుండి, దయ్యం నుండి, శోధన నుండి, పీడ నుండి, పాప శాపం నుండి, మరణ వేదన నుండి తప్పించండి. క్రీస్తులో గొప్ప ఆత్మ విడుదల, విమోచన దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియమైన కొత్తపల్లి గ్రామవాసులడా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాము. ఆ గొప్ప దేవుడు ఆయన శాంతిని, సమాధానమును కలుగజేసేటువంటి ఆ గొప్ప దేవుని మాటలు మానవునికి ఎంతో అవసరమైనవి. మంచి మాటలు మనుషునికి అవసరమై ఉన్నాయి. మంచి మాటలను ప్రభు వినిపించేవాడే ఉన్నాడు. ప్రభు మంచి దేవుడు. దేవుడు వెలుగు కలుగును కాక అని చెప్పిన వెంటనే వెలుగు కలిగింది. వెలుగు కలిగించినటువంటి గొప్ప దేవుడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసినాడు. మనుషుడు చీకటిలో ఉండకుండా వెలుగులో జీవించడం దేవుడు ఎంతో కోరుతున్నాడు. కనుక యేసు ప్రభువు చెప్పారు, నేను లోకములకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండదు అని చెప్పినాడు. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండదు. ఆ జీవపు వెలుగును ప్రభువు ఇస్తూ ఉన్నాడు. ప్రభువు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేవాడు. చీకటిలో జీవించే మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. చీకటిలో జీవించున్నాడు అనగా మనుషుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడో, ఎందుకు ప్రయాణం చేస్తున్నాడో తెలియని జీవితం, దారిటో తెలియని జీవితం, గుమ్మమేటో తెలియని జీవితం. రాత్రి వేళ, బాగా రాత్రి వేళ చీకటి పోతే, కరెంటు పోతే, చీకటి అయితే ఎక్కడికి వెళ్తున్నానో గ్రిడ్డివాడు తడుగులాడినట్టు తడుగులాడుతూ గుమ్మం పట్టుకొని గుమ్మం కొరకు తారాడుతున్నట్టుగా మనుషుడు రాత్రి వేరే తారాడుతాడు. అలాగే దేవుడు చెప్పినాడు, మీరు చూస్తున్నారు కనుక మీ కన్నులు ధన్యమైనవి, మీరు వినుచున్నారు కనుక మీ చెవులు ధన్యమైనవి. అనేకులు చూడగోరి చూడలేకపోయారు, అనేకులు వినగోరి వినలేకపోయారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగును కలగజేసేవాడు. వెలుగు ఫలము మంచితనము, వెలుగు ఫలము మంచితనము. చీకటి నలుపు, చీకటి పాపమునకు గుర్తు. నలుపు అపవిత్రతకు, పాపానికి, శాపానికి, సాతానుకు గుర్తు. వెలుగు మంచితనము, వెలుగు తెలుపును చూపిస్తుంది. చీకటిలో ఏమి కనపడదు, నలుపులో చీకటిలో ఏమి కనపడవు. తెల్లవారుగానే చీకటి పోయి వెలుగు రాగానే అన్నీ కూడా తేటగా కనబడతాయి. యేసు ప్రభువారు నీకు వెలుగుగా ఉన్నాడు. నీతి సూర్యుడు నీకు ఉదయించువాడై ఉన్నాడు. తెల్లవారుజామునే సూర్యోదయం అయింది, సూర్యుడు ఉదయించాడు. నీ జీవితంలో క్రీస్తు ప్రభువు ఉదయించాలని కోరుతున్నాడు. నీతి సూర్యుడైన యేసు ప్రభు నీ కొరకు ఆయన ఉదయించువాడై ఉన్నాడు.
నీతి సూర్యుడైన దేవుడు. ఆయన రెక్కల కింద ఆరోగ్యము కలదు, ఆయన రెక్కల కింద స్వస్థత కలదు, ఆయన రెక్కల క్రింద నెమ్మది కలదు. యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండకు వచ్చితివి. దేవుడు నీకు వెలుగు ఇవ్వడానికి, స్వస్థత ఇవ్వడానికి ఉదయిస్తున్నాడు. అనగా ఈ సూర్యోదయము, ఈ నీతిమంతుడైన ప్రభు యొక్క సూర్యోదయము నీకు ఉదయిస్తూ ఉన్నది. సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకున్నట్లు, సువార్త ప్రకాశం వారు ప్రకాశించకున్నట్లు వారి కనులు మూయబడి ఉన్నాయి. సువార్త ప్రకాశం వారికి ప్రకాశించకున్నట్లు. సువార్త మంచి వార్త, గుడ్ న్యూస్. మంచి వార్త ఏంటంటే చెడ్డ వాళ్ళందరినీ కూడా మంచి వాళ్ళుగా చేసే దేవుడు, చెడ్డ వాళ్ళందరినీ కూడా మంచి వాళ్ళుగా చేసే దేవుడు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులన్నిటి నుండి పవిత్రపరిచే దేవుడు, క్షమించే దేవుడు, చెడ్డ పాపముల నుండి, పాప శాపముల నుండి తప్పించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ వెలుగైన దేవుడు, దురవగాహ తేజో మహిమలో నివసించే ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు నరావతారిగా జన్మించాడు. కన్య మరియ గర్భమున జన్మించాడు. జన్మ పాపులైన మానవాళిని రక్షించటానికి దేవుడు నరుడుగా జన్మించాడు, నరావతారిగా జన్మించాడు. పాపములో ఉన్న మనుషుల్ని, జన్మ పాపం కలిగిన మనుషుల్ని జన్మ పాపము నుండి రక్షించడానికి, కర్మ పాపులైన మనుషులను వారి కర్మల నుండి, వారి పాపముల నుండి, వారి పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. వ్యాధిగ్రస్తులైన మనుషులను స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో స్వస్థపరిచే యెహోవా అయిన యేసు ప్రభు వారు నీ కొరకు జన్మించినాడు, నీ కొరకు ఉదయించినాడు. నీ కొరకు ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, నీ కొరకు ఆయన దయ కలిగి ఉన్నాడు. మరి ఎప్పుడైనా ఆ వెలుగైన ఆ ప్రభువును చూసావా? ఆ వెలుగైన ప్రభువును విశ్వాసం ఉంచావా? ఆ వెలుగైన లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువును ఆశ్రయించావా? ఆయన ఎవరో మాకు తెలియదనుకున్నావా? ఆయన ఎవరో మాకు కాదనే భావన కలిగి ఉన్నావా? ఆయన ఎవరో నువ్వు ఇంకా వినలేదా? ఒకవేళ మా కులం కాదని అనుకున్నావా? ఎలాగా దేవుని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నావు, ఎలాగా దేవుణ్ణి అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నావు. ప్రభు నీకు సమీపంగా వచ్చాడు. ఇదిగో తలుపు వద్ద నిల్చొని తట్టుచున్నాను, ఇదిగో తలుపు వద్ద నిల్చొని తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా, ఎవడైనా నా స్వరం విని తలుపు తడుతూ ఉన్నాడు. నేను నీ దేవుడను, నేను నీకు వెలుగును, నేను నీ పాపం చీకటిని తీసేసేవాడును, నీకు జీవపు వెలుగు ఇచ్చేవాడిని. పాపపు చీకటి కలిగిన నిన్ను, మరణపు చీకటి కలిగి ఉన్న నిన్ను, పాతాళపు చీకటి కలిగి ఉన్న నిన్ను, సాతాను చీకటి కలిగి ఉన్న నిన్ను, దయ్యం యొక్క చీకటిలు కలిగిన నిన్ను యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు, వెలుగు కలుగునుగా కాను పలికిన దేవుడు నీ హృదయంలో ప్రకాశిస్తున్నాడు, నీ హృదయంలో ప్రకాశిస్తున్నాడు. ఎలాగా ప్రకాశిస్తాడు? ఎలాగా? యేసు ప్రభువారు నీ కొరకే శిలువలో ప్రాణం పెట్టాడు, నీ పాపం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ పాపం కొరకు ఆయన చనిపోయాడు, నీ పాపం కొరకు ఆయన గాయాలు అనుభవించాడు, నీ పాప క్షమాపణ కొరకు ఆయన రక్తం చిందించాడు, నీ మరణము నుండి నిన్ను తప్పించడం కొరకు ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ?
ఓ సమాధి నీ విజయమేది? ఆ పాప మరణమును, ఆ పాప మరణముల నియమము నుండి, పాప నియమము, మరణ నియమము, మరణ దాసులు, పాపానికి దాసులైన మానవులను వెలుగైన దేవుడు పాపం వల్ల వచ్చి జీతమైన మరణం నుండి తప్పిస్తున్నాడు. నీ మరణం నుండి తప్పిస్తున్నాడు. నిన్నెవరు మరణం నుండి తప్పిస్తారు? నీ సమాధి నుండి నిన్నెవరు విడిపిస్తారు? పాతాళ వశం నుండి నిన్నెవరు విడిపిస్తారు? మరణం చూడక బ్రతుకునరినవాడు, పాతాళ వశం నుండి తను తాను తప్పించుకోగలవాడేవాడు. మరణం చూడక బ్రతుకునరినవాడు, పాతాళ వశం నుండి తను తాను తప్పించుకోగలవాడేవాడు. ప్రేమైన స్నేహితుడా, పాతాళ నుండి తప్పించుకోగలవా? తల్లిదండ్రుల దగ్గర నుండి తప్పించుకోగలవు, అధికారుల దగ్గర నుండి తప్పించుకోగలవు, కొన్నిసార్లు చట్టాల నుండి కూడా తప్పించుకోగలవు, అధికారుల నుండి తప్పించుకోగలవు. మరణం నుండి తప్పించుకోగలవా? మరణ దినము ఎవరికి వశము కాదు. ఒక యేసు ప్రభువారే, నా ప్రాణమును నేను పెట్టుచున్నాను, నా ప్రాణం నేను తీసుకొనిచున్నాను, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, నా ప్రాణం తీసుకుంటకు నాకు అధికారం కలదు. ఏ నరునికి తన ప్రాణం పెట్టుకోవడానికి అధికారం లేదు. ఏ నరుడు తన ప్రాణం తిరిగి తీసుకోవడానికి అధికారం లేదు. దేవుడు జీవించమంటే జీవించాలి, రమ్మంటే వచ్చేయాలి. దేవుడు జీవించమంటే జీవించాలి, వద్దంటే వెళ్ళిపోవాలంతే. కనుక దేవుడు ప్రేమ కలిగి నిన్ను, మరణపు చీకట్లో ఉన్న నిన్ను, పాపపు చీకట్లో ఉన్న నిన్ను, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, చెడు అలవాట్లు, దురలవాట్లు, పాపపు అలవాట్లు, అన్యాయము, మోసము, మత్సరము, ద్వేషము, అసూయ, పగ, ఇలాగా ఈ పాప క్రియలన్నీ, ఇవన్నీ నీకు చీకట్లో ఉన్నదానికి గుర్తు. బూతులు, చెడ్డ మాటలు, చెడ్డ పాటలు, చెడ్డ చూపులు, ఈ పాపపు క్రియలన్నీ కూడా నీవు పాపపు చీకట్లో ఉన్నదానికి గుర్తు. పాపపు చీకట్లో ఉన్నావు. ఈ సూర్యుని వెలుగులో ఉన్నావు కానీ దేవుని వెలుగులో లేవు. దేవుడు సృష్టించిన సూర్యుని వెలుగులో ఉన్నావు. దేవుడు సృష్టించిన చంద్రుని వెలుగులో ఉన్నావు రాత్రి వేళ. దేవుడు సృష్టించిన చుక్కల వెలుగులో ఉన్నావు. తర్వాత మానవుడు కలుగజేసిన లైట్, కరెంటు వెలుగులో ఉన్నావు. ఇన్వర్టర్ వెలుగులో ఉన్నావు కానీ దేవుని వెలుగులో లేవు. పాపముల నుండి తప్పించిన వెలుగులో లేవు. జీవపు వెలుగులో లేవు. ఇదిగో జీవపు వెలుగైన యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చాడు. కొత్తపల్లిలో ఉన్న వారందరినీ కొత్తగా చేయడానికి, వారి పాత పాపములన్నీ కూడా తీసివేయడానికి, పాత ఆచారాలు, పాత ఇల్లు కొత్త ఇల్లుగా తీసినట్టుగా, పాత క్రియలు, పాత వాటిని కొత్తగా ప్రభు చేసేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్య చేయారా, నా దగ్గర రండి. రమణ వేసినందు విశ్వాసం ఉంచు, నీ పాపాలు క్షమించబడతాయి. రమణ వేసినందు విశ్వాసం ఉంచు, నిత్యజీవం పొందుతావు. రమణ వేసినందు విశ్వాసం ఉంచు, మరణం నుండి తప్పించబడతావు. రమణ వేసినందు విశ్వాసం ఉంచు, నిత్యజీవాన్ని కలిగి జీవిస్తావు. రమణ వేసినందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ, పాపక్షమాపణ పొందేందరు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, పరిశుద్ధుడా, ప్రభు యేసు నామమున ఈ కొత్తపల్లి గ్రామంలో జీవపు వెలుగుల గురించి చెప్పబడి ఉండగా, ఈ ప్రజలకు, ఈ గ్రామస్తులకు జీవపు వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు పాపపు చీకటి నుండి, మరణపు చీకటి నుండి, పాతాళపు చీకటి నుండి, పాతాళ అధిపతైన సాతాను చీకటి నుండి విడుదల పొంది ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం వచ్చి నిత్య జీవానికి వారసులవుటకు, నిత్య రాజ్యానికి వారసులవుటకు సహాయం చేయండి. ఈ వీధుల్లో ఉన్న ఈ సహోదరులు దీవించము, వారి వ్యాపారములు దీవించము, వారి చేతి పనిని దీవించము, వారి పాపములు క్షమించము,
యేసు ప్రభువులో రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ దయచేయము. ప్రభా, అంధకార శక్తుల ప్రభావం నుండి తప్పించుము. ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.